కాంట్రవర్సీకి సింగిల్ కామెంట్ చాలు. కానీ అదే వివాదం మెల్లగా తుఫాన్గా మారాలంటే ఆలోచనల్లో పడేసే స్టేట్మెంట్ కావాలి. అలాంటి స్టేట్మెంట్ వస్తే దాని ఇంపాక్ట్ చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట మొన్న తూటాలో దూసుకెళ్తే ఇప్పుడు మెల్లిగా తుఫాన్ క్రియేట్ చేస్తుంది. ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ హీరోలకి లేదంటే ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్ ఉండదన్నాడు చిరు. అయితే ఇప్పుడు ఆ మాటలు నిజమెంత అన్న డిస్కషన్ మొదలైంది. మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్, అల్లు కాంపౌండ్, ఇలా చాలా కాంపౌండ్స్ ఉన్నాయనేది భ్రమ నిజమా? చిరు లాంటి స్టారే అవన్నీ భ్రమలను తేల్చాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా అది నిజమవ్వాలి. కానీ కోరికకు నిజానికి మధ్య ఉన్న తేడాని ఎవ్వరూ చెరిపేయలేరు. అంతా బాగుండాలని కోరుకోవచ్చు, కానీ అంతా బాగుందా అన్నదే ఇక్కడ సమస్య. టాలీవుడ్ లో కాంపౌండ్స్ లేని వాతావరణం నిజంగా సాధ్యమా అన్న ప్రశ్నకి ఆన్సర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ రూపంలో దొరుకుతోంది. ఓ రకంగా ఒక మంచి మాట సడన్ గా తేనె తుట్టనే కుదిపేసినట్టుంది. అదేంటో మీరే చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి అన్న ఒక్క మాట ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోందో లేదో కానీ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఆల్రెడీ తన మాటలు ట్రోలింగ్కి గురయ్యాయి. సరే, ఒక్కరోజు 2 రోజుల తర్వాత సీన్ మారుతుందేమో అనుకుంటే రోజు రోజుకి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం ట్రోలింగ్స్ రూపంలో పెరిగింది. ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఇండస్ట్రీలో రకరకాల కాంపౌండ్లు ఏవి లేవని మనసు విప్పి చెప్పాడు చిరు. కానీ నిజంగా అలాంటి కాంపౌండ్ లేని ఇండస్ట్రీనే తెలుగు ఇండస్ట్రీనా అంటే ఎవరికి నమ్మకం కలగట్లేదు. కౌంటర్లు ఆగట్లేదు. ఆల్రెడీ జనాల్లో మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్ ఉందనే అభిప్రాయం ఉంది. హీరోలంతా ఒకటే, ఎవరు ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు తిట్టుకోరు. కానీ స్టార్స్ మధ్య అసూయ, రాగద్వేషాలు లేవని, ఈగో క్లాషెస్కి ఛాన్సే లేదని చెప్పలేని పరిస్థితి. ప్రొఫెషనల్ రైవలరీ ఉండడం మంచిదైతే కానీ మ్యాటర్ అక్కడి వరకే పరిమితం కాదు. అంతకు మించి నువ్వు వేరు, నేను వేరు, మీ టీం వేరు, మా టీం వేరని ఎప్పటి నుంచో గ్రూప్స్, కాంపౌండ్స్ ఉన్నాయనే అభిప్రాయం రియాలిటీకి దగ్గరగా ఉంది. అది ఉండకూడదని కోరుకోవడం తప్పు కాదు. చిరు మాట్లాడింది కూడా తప్పు కాదు. కానీ కాంపౌండ్స్ లేవనడమే రియాలిటీకి దూరంగా ఉందంటున్నారు. అంతెందుకు, మెగా కాంపౌండ్ నుంచే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెపరేట్ అయ్యి అల్లు ఆర్మీ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ మెంబర్ అయిన ఎన్టీఆర్కి బాలయ్య కాంపౌండ్కి దూరం ఎక్కువనే అభిప్రాయం ఉంది. బాబాయ్ అబ్బాయి కలిసే ఛాన్స్ ఉన్న, ఇద్దరి మధ్య అభిమానం ఉన్న, పొలిటికల్ రీజన్స్ లేదంటే మరే ఇతర కారణాలతో గ్యాప్ అయితే ఉందనే మాట కొంతవరకు నిజమే. కానీ బాబాయ్తో అబ్బాయి కలవబోతున్నారంటూ అన్స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి ప్రచారం మొదలైంది. ఇక అక్కినేని ఫ్యామిలీకి, నటసింహానికి ఉన్న గ్యాప్ గురించి కూడా ఇండస్ట్రీలో అంతా ఓపెన్గానే మాట్లాడతారు. పార్టీకో ఛానల్ ఉన్నట్లే స్టార్ హీరోకో గ్యాంగ్ ఉండడం టాలీవుడ్లో కామన్ అయింది. అలా ఉండకూడదనే చిరు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ టాపిక్ గెలకడం వల్లే తేనె తూటనే కదిపినట్టయింది. కాంపౌండ్స్ లేకపోతే ఇదేంటి అదేంటి అని చిరు, బాలయ్య, నాగ్, బన్నీ అండ్ కో కాంపౌండ్స్ మీద ఎవరికి తోచింది వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఒక హీరో గ్రూప్ మరో హీరో గ్రూప్ మీద ముందుగా సాఫ్ట్గా ట్రోలింగ్ స్టార్ట్ చేసి చినికి గాలివాన్గా తర్వాత తుఫాన్గా మారినట్లు ఆ ట్రోలింగ్ సోషల్ మీడియాలో యుద్ధానికి తెరదీస్తోంది.